అవినీతిపై విజిలెన్స్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ఎందుకంటే మొదటగా ఏదైతే ఆడుదామాంధ్ర అవినీతి జరిగిందంటూ కూడా మొత్తం బట్టబయలు చేసింది రంభాప్రసాద్. ప్రస్తుతం సార్ అంటే మొత్తం చూస్తున్న నివేదిక 3000 పేజీలతో విజిలెన్స్ నివేదిక అందజేశారు. అంటే మొదటి నుంచి మీరు చెప్తున్నారు, ప్రస్తుతం ఏం చెప్తారు? ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా క్రీడా మంత్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ మాట నిలబెట్టుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా క్రీడా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ని మొట్టమొదటగా బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను. అలాగే సంవత్సరంన్నర నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర మీద పోరాడుతూనే ఉన్నాను. విజిలెన్స్ వాళ్ళకి ఆధారాలతో సహా 1400 పేజీల రిపోర్టును కూడా ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడ వీళ్ళ డిఎస్డిఓలు అన్యాయం చేశారో అవన్నీ కూడా నేను రాతపూర్వకంగా ఎవిడెన్స్లు ఇవ్వటం జరిగింది. చాలామంది సాబ్ చైర్మన్ గారు కానీ లేకపోతే స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ ఒక మాట చెప్తున్నారు, రోజా గారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు చెప్తున్నారు. వాళ్లే కాకుండా ఈ స్కామ్లో 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా డిఎస్డిఓ పాత్ర ఉంది. ముఖ్యంగా ఒక 4 జిల్లాల అధికారులైతే ఆ క్రీడాకారులు మేమే అని చెప్పి క్రీడాకారుల పేరు మీద కూడా డబ్బు డ్రా చేయడం కూడా జరిగింది. ఈ ఆధారాలన్నీ కూడా మేము స్పోర్ట్స్ అథారిటీకి సాబ్ చైర్మన్కి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పటికీ వాళ్ళు అదే పదవుల్లో కొనసాగుతున్నారు. అదే జిల్లాల్లో డిఎస్డిఓలకు వాళ్ళ అవినీతిని ఇంకా ఎక్కువ చేశారు. కానీ ఇచ్చారు 15,000 మంది క్రీడాకారులకి నగదు బహుమతి ఎక్కొట్టడం జరిగింది. అలాగే నాసి రకం కిట్లు, డ్రెస్సులు ఇవన్నీ ఒక పద్ధతి. అసలు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూపించారు? ఈ రాష్ట్రంలో వ్యాయామ ఉపాధ్యాయులు కష్టపడ్డారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే మీరు పేర్లు రాశారు. ప్రతి గేమ్కి 5 గేములు పెట్టారు. క్రికెట్కి ప్రతి డివిజన్లోనూ మహిళా టీంలు ఉంటాయా? అంతా రాసేశారు. అన్ని ఆధారాలు నేను విజిలెన్స్ ఆఫీసర్ చౌడేశ్వర్ గారికి నా దగ్గర వ్యక్తిగతంగా కంప్లైంట్ తీసుకోవటం కూడా జరిగింది. ఎప్పటికైనా క్రీడాకారులకి న్యాయం జరుగుద్ది. రోజానో బైరెడ్డి సిద్ధార్థరెడ్డో కాదు, దీని వెనకాలన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్లు ఎవరు, ఈ కాంట్రాక్టులు పొందిన క్రీడా సంఘాల ప్రతినిధులు ఎవరు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అలాగ గనక చర్యలు తీసుకోకుండా వాళ్ళిద్దరి మీదే చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇదే గ్రౌండ్లో ఆమరణ నిరాహార దీక్ష చేయటం కూడా జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఎన్ని కోట్ల మేర అవినీతి జరిగిందండి? సుమారుగా నేను ఆ రోజున 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి నేను చెప్పినప్పుడు అందరూ కూడా నన్ను అవహేళన చేశారు. రాష్ట్ర ఆడుదాం ఆంధ్రాకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందే 100 కోట్లు అయితే 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుద్దని చెప్పి ఆ రోజున్నటువంటి క్రీడా మంత్రి రోజా గారు కూడా చెప్పడం. ప్రజల్ని తప్పుదోవ పట్టించి, క్రీడా సంఘాలని తప్పుదోవ పట్టించి స్కామ్ జరగటానికి ఇది ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా 115 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని స్పాన్సర్స్ కూడా, ఎందుకు ఉదాహరణకి ఏసీఏ ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎంత ఇచ్చారో చెప్పమని, అసలు స్పాన్సర్షిప్లు ఎంత ఇచ్చారో బయట పెట్టమని. దీని అన్నిటికీ ఇంకా మూల కారణం ఏంటంటే క్రీడలు జరగాలి అంటే స్పోర్ట్స్ అథారిటీ నుంచో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఈ టోర్నమెంట్ చేయటం జరిగింది. అసలు పీడబ్ల్యూడి దీనికి సంబంధం ఏంటి? అందులో ఉన్న బడా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు ఎంత వసూలు చేశారు అది చెప్పండి. కలెక్టర్లకు పాపం ఇందులో ఏ పాత్ర లేదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న డిఎస్డిఓలు, శాఫ్లో ఉన్న కొంతమంది అధికారులు, లంచగొండే అధికారులు, అందరూ కాదు, ఆ 5గురే కలెక్టర్లకి ఒక నోటు పెట్టేవాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయమని. వాళ్ళు ఏంటంటే కామన్గా రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేసేవాళ్ళు. అసలు ప్లేయర్స్ లేరు, డబ్బులు ఇవ్వలేదు, డ్రెస్సులు ఇవ్వలేదు, పేరుకేమో ఇంటర్నేషనల్ కంపెనీ పేర్లు చూపటం. విజయవాడలో ఒక క్రీడా సంఘ ప్రతినిధి ద్వారా ఇక్కడ డ్రెస్సులు సప్లై చేయడం జరిగింది. అలాగే విజయవాడలో నేను ఇప్పుడు ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో ఒక ప్రముఖ దుస్తుల తయారీ కేంద్రం సప్లై చేసినటువంటి డ్రెస్సులు ఇన్ని, దాని మీద ఎంక్వైరీ చేయడం మొత్తం వచ్చేస్తాయి.
లేదంటే మమ్మల్ని అడగండి, మేము వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మేము ఇవాళ క్రీడాకారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళ మీద తప్పనిసరిగా రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థ గారిది ఒక పాత్ర అయితే, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఒకటైతే, క్రీడా సంఘాల అధికారులది పాత్ర ఏంటి అది తేల్చండి. అది కూడా తేల్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి క్రీడా మంత్రి గారిని, శాప్ చైర్మన్ గారిని కోరుతున్నాం. అంటే ఆడుదామంధ్ర స్కామ్కు సంబంధించి ఒక రోజా అటు బైరెడ్డి సిద్ధార్థ గారు దీని వెనకాల ఐఏఎస్లు ఉన్నారు, మొత్తం కూడా అధికార యంత్రాంగం కొంతమంది అధికారులు కూడా ఉన్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికి దానికి సంబంధించి కూడా అది విజిలెన్స్కి తాను కూడా 1400 పేజీల రిపోర్ట్ ఇచ్చాను, అందులో ఆడుదామంధ్ర స్కామ్కు సంబంధించి ఏమేమి అవినీతి జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగి ఇలా ప్రతిదీ కూడా రిపోర్ట్ చేస్తున్నాను, బాధ్యులైన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు క్రీడా సంఘం ప్రతినిధి రంభాప్రసాద్ అయితే కోరుతున్నారు. 7% సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.